బైబిల్లో ఐదో స్త్రీ ఇస్కా. ఇస్కా గురించి బైబిల్లో చాలా తక్కువ వివరాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆదికాండము 11:29లో ఆమెను హారాను కుమార్తెగా మాత్రమే గమనిస్తాము. వివరాల్లోకెళితే బైబిల్లో ప్రాచీన ఊర్ నగరంలో నివసించే తెరాహు అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు, వారు అబ్రాహాము, నాహోరు, హారాను. అబ్రాహాము నాహోరు కంటే ముగ్గురిలో చివరివాడైన హారానుకు ముందుగా వివాహం అవుటవలన అతనికి ముగ్గురు పిల్లలు పుట్టారు, వారు లోతు, మిల్కా, ఇస్కా. ఇస్కా గురించి బైబిల్లో తక్కువ సమాచారమే ఉన్నా, అందులో మనసుకి హత్తుకొనే కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఒకటి, చిన్నతనంలో తండ్రి హారాను, అన్న లోతు, అక్క మిల్కాలతో సంతోషంగా ఆడుకుంటూ జీవితం కొనసాగే తరుణంలో తన జీవితంలో అనుకోని ఒక సంఘటన, తండ్రి హారాను చనిపోవడం. తరువాత తాత తెరాహు సంరక్షణలో తండ్రి మరణం మరిచిపోయి, అన్న లోతు, అక్క మిల్కాతో సంతోషంగా పెరిగి పెద్దదయి, అన్న అక్కను విడిచి ఉండలేనంతగా ఉన్న తరుణంలో అప్పటి వరకు తనను తల్లిలా చూసుకున్న అక్క మిల్కాకు పెళ్లి జరగటం. తన తండ్రి హారాను అన్నైన నాహోరును వివాహం చేసుకుని వెళ్ళిపోగా దుఃఖంతో ఏడ్చి ఉండవచ్చేమో కదా. తరువాత దేవుని పిలుపు మేరకు అబ్రాహాము కనానుకి వెళ్ళినప్పుడు తన భార్య శారాయితో పాటు లోతును కూడా తీసుకెళ్తాడు. ఇస్కా జీవితంలో చిన్నతనంలో తండ్రిని కోల్పోవడం, పెరిగి పెద్దదయ్యే వరకు తల్లి ప్రేమ చూపించిన అక్క దూరమవ్వడం, అప్పటి వరకు తండ్రిలా చూసుకున్న అన్న దూరమవ్వడం, ఇలా చిన్నతనం నుండే ఇస్కాకు కష్టాలే మిగిలాయి. అయితే అక్క మిల్కా నాహోరును వివాహం చేసుకుని అబ్రాహాము వంశానికి ముఖ్యమైన లింక్ అయింది. అన్న లోతు అబ్రాహాముతో కలసి కనాను వరకు వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ నుండి ఇస్కా బైబిల్లో మనకు ఎక్కడ కనిపించదు. అయినప్పటికీ ఆమె పేరు అబ్రాహాము వంశవృక్షంలో ఉన్నందువల్ల ప్రాచీన ఇశ్రాయేలీయుల వంశ చరిత్రలో భాగమైంది. ఇస్కా అనే పేరుకు గల నిజమైన అర్థం దృష్టి. దీనివల్ల కొందరు ఆమె భవిష్యత్తులో దైవకృపతో సంబంధం ఉన్నవారని కూడా భావిస్తారు.